నా లక్ష్యం. దట్స్ ఆల్. ఈరోజు అమరావతి మీద పెట్టినటువంటి మీటింగ్కి స్పందిస్తూ నేను ఇచ్చినటువంటి రిప్లై ఇది. అమరావతి మీద ఇంకా సిరీస్ ఆఫ్ చాలా చేస్తాను, అధికారికంగా డాక్యుమెంట్లతో చేస్తాను. ముచ్చమటలు పట్టే రోజు తొందరలోనే ఉంది, డౌట్ వరీ. తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, భారతీయ జనతా పార్టీకి, వైఎస్ఆర్సీపీకి ముచ్చమటలు పట్టే రోజులు అతి త్వరలో ఉన్నాయి. ప్రతి వాస్తవాన్ని ప్రజల ముందు పెడతా, ప్రజలు నిర్ణయం చేసుకుంటారు. ఎందుకు? నాకు ఒక పార్టీ ఉంది, నేను ఇంతవరకు అధికారంలోకి ఎప్పుడు రాలేదు, నాకు అధికారం ఇవ్వమని నేను అడుగుతున్నా, నా అభ్యర్థిని గెలిపించమని నేను అడుగుతున్నా. ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తానని నేను అడుగుతున్నా. అవినీతి లేని ఒక అవినీతి చేయాలి అంటే గజ 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 వణికిపోయేటువంటి ఒక అధికారిని మీరు చూడాలా? శ్రావణ్ కుమార్ కోటేయండి. మీ రూపాయి, ఏ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ అధికారి కూల్ డ్రింక్ లాంటి కూల్ డ్రింక్ తాగి, మినరల్ వాటర్లు తాగి ఎంజాయ్ చేయటానికి భయపడిపోవాలా? శ్రావణ్ కుమార్ కోటేయండి. మీ రూపాయి మీరు పండించిన పంటకి గిట్టుబాటు ధరతోటి 2.5 రెట్లతోటి స్వామినాథన్ కమిటీ రిపోర్ట్లు అమలుపరిచి మీ ఇంటిలో జమ అవ్వాలా? శ్రవణ్ కుమార్ కోటేయండి. నీ కూతురు కేజీ నుంచి పీజీ వరకు ఎన్ని లక్షలైనా, ఎన్ని కోట్లైనా అత్యున్నతమైనటువంటి ఏసీ రూములో చదవాలా? శ్రవణ్ కుమార్ కోటేయండి. నీకు దగ్గిన మరుక్షణం నీ ఇంటి ముందుకు వచ్చి రిపోర్ట్లు తయారు చేసి నీకు 5 స్టార్ అకామిడేషన్ ఇచ్చి నీ హాస్పిటల్లో నీ ఆపరేషన్ చేయించాలా? శ్రవణ్ కుమార్ కోట్లేయించండి. దట్స్ ఆల్. నేను ఏ ఒక్క రూపాయిని కూడా, ప్రజల రూపాయిని అన్యాయంగా వాడను. ఈవెన్ నేను తీసుకునే జీతం తప్ప ఒక్క రూపాయి కూడా ప్రజాధనాన్ని తీసుకోను అని నేను మీకు మాటిస్తున్నా. ఈ ఒక్క మాట నమ్మితే నాకు ఓటేయండి. ఈరోజు కొంచెం లేటుగా మొదలుపెట్టాను కాబట్టి త్వరగా ముగిస్తున్నాను. ప్రజలు వీలైనంత ఎక్కువ మంది ఈ వీడియోలను చూసి తమ స్నేహితులు కూడా పంపిస్తే ప్రజలకు వాస్తవాలు తెలిసే అవకాశం ఉంది సోదరులారా.